హాయ్ ఎవ్రీవన్. నేను ఇప్పుడు మనం రియల్ అనాలిసిస్ ఫోర్త్ సెమిస్టర్ రియల్ అనాలిసిస్లో ఆల్రెడీ మనం కొన్ని టాపిక్స్ అనేవి చెప్పుకున్నాం. నెక్స్ట్ టాపిక్ ఇన్ఫినైట్ సిరీస్. సో ఈ ఇన్ఫినైట్ సిరీస్ వచ్చేసరికి మనకి ఏంటి అంటే ఒక సిరీస్ ఇస్తాడు, ఆ సిరీస్ నుంచి ప్రాబ్లమ్స్ ఇస్తాడు అనమాట. అవి ఏ టెస్ట్ ఫర్ కన్వర్జెన్సెస్లో ఉన్నాయో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? సో ఫస్ట్ ఇన్ఫినైట్ సిరీస్ డెఫినేషన్ నుంచి స్టార్ట్ చేసుకుందాం. ఇన్ఫినైట్ సిరీస్ ద సమ్ ఆఫ్ నెంబర్స్ ఒబే సమ్ ఫార్ములా. ఏవైనా కొన్ని నెంబర్స్ ఇచ్చాడు అనుకోండి, ఆ నెంబర్స్ అనేవి ఒక ఫార్ములాలా ఎగ్జిస్ట్ అవుతాయి అన్నమాట. సో దాన్ని మనం ఏం చెప్తాము అంటే ఇన్ఫినైట్ సిరీస్గా చెప్తాము. సో సీక్వెన్స్కి సిరీస్కి డిఫరెన్స్ ఏంటి అన్నట్లయితే సీక్వెన్స్ ఒబే సమ్ ఫార్ములా అంతే. ఓకే, సో ఇక్కడేమో సమ్ ఆఫ్ నెంబర్స్ ఒబే సమ్ ఫార్ములా. సమ్ ఆఫ్ ఆ నెంబర్స్ యొక్క సమ్నే ఏం చెప్తాము అంటే సిరీస్ కింద మనం చెప్పుకుంటాం. సో ఒకసారి చూద్దాం. ద సమ్ ఆఫ్ నెంబర్స్ obeys some formula. Obeys some formula is called infinite series. సో దాన్ని ఎలా రాస్తున్నాము అన్నట్లయితే సమ్మేషన్ n is equals to 1 to infinite un is equals to సమ్మేషన్ n is equals to 1 to infinite నాన్న. సమ్ ఆఫ్ అంటే ప్లస్ అనేది ఎడిషన్ వస్తుందని మనకు తెలుసు. n ప్లేస్లో 1 వేస్తాం. సో u1 నెక్స్ట్ u2 ప్లస్ u3 ప్లస్ 1 ఇన్ఫినిట్ అనేవి ఎగ్జిస్ట్ అవుతాయి. ఈజ్ కాల్డ్ ఇన్ఫినిట్ సిరీస్ అని చెప్తాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి పార్షియల్ సమ్ ఆఫ్ ద సిరీస్. సమ్మేషన్ n is equals to 1 to infinite un is equals to, మళ్ళీ దీన్ని ఎలా రాసుకుంటాం నాన్న మనం, u1 ప్లస్ u2 ప్లస్ u3 ప్లస్ 1 ప్లస్ ఇన్ఫినిట్ ఈజ్ అన్ ఇన్ఫినిట్ సిరీస్. ఈజ్ అన్ ఇన్ఫినిట్ సిరీస్. ద సమ్ ఆఫ్ first n terms in summation un అంటే ఈ సమ్ ఆఫ్ un సిరీస్లోంచి ఫస్ట్ n టర్మ్స్ ఈజ్ కాల్డ్ పార్షియల్ సమ్ ఆఫ్ సిరీస్. If it is denoted by దీన్నే పార్షియల్ సమ్ ఆఫ్ సీక్వెన్స్ అని కూడా చెప్తాం మనం. హియర్ సమ్ నోట్ పాయింట్స్ ఉంటే దాన్ని బట్టి అది కన్వర్జెంటో డైవర్జెంటో ఆసిలేషనో ఏంటి అనేది చెప్తాం. ఓకే, first one, the partial sum of the sequence is reaches to finite value. అంటే ఏదైనా ఈ పార్షియల్ సమ్ ఆఫ్ ద సీక్వెన్స్ అనేది రీచెస్ టు సమ్ ఒక ఫైనట్ వాల్యూకి రీచ్ అయింది అనుకోండి, దాన్ని ఏం చెప్తాము అన్నట్లయితే మనకి దెన్ ఇందులో ఫస్ట్ది ఇది సీక్వెన్స్ ఎస్ఎన్ ఈస్ కన్వర్జెంట్
then summation un is convergent. Okay, the second one, the partial sum of the sequence అంటే ఇదేనా దీన్నే కదా ఇట్ ఈస్ డెనోటెడ్ బై ద పార్షియల్ సమ్ ఆఫ్ ద సీక్వెన్స్గా డెనోట్ చేసాం. ఓకే, సో దాన్నే మనం సింపుల్గా నేను ఇన్ వర్డ్స్లో రాశాను. ఇవి సింబాలిక్గా ఇఫ్ సీక్వెన్స్ ఎస్ఎన్ ఈస్ డైవర్జెంట్ then that implies summation un is divergent. Next one, if sequence Sn is oscillation mean it's not a divergent, is a convergent. Okay, either divergent either not convergent అనమాట. సో దాన్నే ఏం చెప్తాము అన్నట్లయితే ఆసిలేషన్ అని చెప్తాం. దెన్ సమ్మేషన్ యూఎన్ ఈజ్ ఆసిలేషన్. అంటే పెర్ఫెక్ట్గా అది కన్వర్జెంటా చెప్పలేము, డైవర్జెంటా చెప్పలేము. సో అలాంటప్పుడు దాన్ని ఏం చెప్తాము అంటే మనం ఆసిలేషన్ అని చెప్తాం. Okay, a small example for let Sn is equals to some 1/2 power n అనేది రాసుకున్నాను. సో దాన్ని తీసుకున్నట్లయితే సో Sn is equals to ఎలా ఉంటుంది చూడండి. n is equals to 1 to infinite కదా, అంటే 1/2, 1/2 square, 1/2 cube plus so on infinite నెంబర్స్ అనేవి ఎగ్జిస్ట్ అవుతాయి. సో దేర్ ఫోర్ ఎస్ఎన్ ఎందులో ఉంది, జామెట్రిక్ ప్రోగ్రెషన్. సో ఈ జామెట్రిక్ ప్రోగ్రెషన్లో ఉన్నప్పుడు n టైమ్స్కి మనకు ఫార్ములా ఏం చెప్తాం, ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఇంటూ 1 మైనస్ ఆర్ పవర్ n బై 1 మైనస్ ఆర్. హియర్ a is equals to 1/2 and r is equals to t2 by t1 అన్న. అంటే ఎంత వస్తుంది, 1/4 by 1/2 ఈక్వల్స్ టు 1/2. సో దేర్ ఫోర్ Sn is equals to ఏమొస్తుంది అయితే 1/2 ఇంటూ 1 మైనస్ 1/2 హోల్ పవర్ n బై 1/2. సో హియర్ 1/2 1/2 క్యాన్సిల్ చేస్తే 1/1 మైనస్ 1/2 పవర్ n. లిమిట్ Sn is equals to now limit Sn is equals to limit of 1 మైనస్ 1/2 పవర్ n. అంటే దీని వాల్యూ ఎంత అయిపోతుందన్న 0, అంటే లిమిట్ 1. సో లిమిట్ 1 అంటే ఎంత వస్తుంది 1. సో ఫైనట్ వాల్యూకి రీచ్ అయింది కాబట్టి సో దేర్ ఫోర్ సీక్వెన్స్ Sn ఈస్ కన్వర్జెంట్ టు 1. ఓకే, ఫైనట్ వాల్యూకి రీచ్ అయింది కాబట్టి ఈజ్ కన్వర్జెంట్ అని చెప్పేస్తాం. సీక్వెన్స్ Sn ఈజ్ కన్వర్జెంట్ అయింది కాబట్టి దాని సమ్మేషన్ యూఎన్ అనేది కూడా ఏం చెప్తామని చెప్తాం, కన్వర్జెంట్ అని చెప్పుకుంటాం. నెక్స్ట్ నెసెసరీ థీరం ఆర్ నెసెసరీ కండిషన్ అన్న. నెసెసరీ థీరం. సో దీని స్టేట్మెంట్ ఏం చెప్తాము అంటే సమ్మేషన్ n is equals to 1 to infinite un is convergent, then లిమిట్ un is equals to ఏమవుతుంది అంటే 0 అవుతుంది. బట్ కాన్వర్స్ ఈజ్ నాట్ ట్రూ, బట్ కాన్వర్స్ ఈజ్ నాట్ ట్రూ. అంటే ఏంటి, లిమిట్ un is equals to 0 అయినంత మాత్రాన సమ్మేషన్ un ఈజ్ డైవర్జెంట్ ఆర్ కన్వర్జెంట్ అవ్వాలి అని లేదు. అంటే హియర్ మనం దీని పాయింట్లోకి వచ్చినట్టయితే సమ్మేషన్ un is equals to un ఈజ్ కన్వర్జెంట్, దెన్ దాని యొక్క లిమిట్ అనేది 0 అయితే డైరెక్ట్గా ఏం చెప్పేస్తున్నాం, కన్వర్జెంట్ అయితే లిమిట్ un అనేది 0 అయిపోతుంది. బట్ లిమిట్ un 0 అయినంత మాత్రాన అది ఏమవుతుంది అంటే కన్వర్జెంట్ అని కన్ఫామ్గా చెప్పలేము అని ఆ స్టేట్మెంట్ బట్టి మనం నేర్చుకుంటున్నాం. నెక్స్ట్ హియర్ ఇప్పుడు మనం వచ్చినట్లయితే మొత్తం ఇప్పుడు నేను చెప్పాల్సిన క్లాస్ అంతా ఇంట్రడక్షనేనన్న.
ప్రాబ్లమ్స్ అనేవి ఎలా చేస్తాము అన్నట్లయితే టెస్ట్ ఫర్ కన్వర్జెన్సెస్ అని ఉంటాయి. ఆ టెస్ట్ ఫర్ కన్వర్జెన్సెస్ స్టేట్మెంట్స్ ఎలా ఉంటాయి, కండిషన్స్ ఎలా ఉంటాయి, దాన్ని ఎలా మనం టెస్ట్ చేయగలం, ఏ క్వశ్చన్ ఎలా ఇచ్చినట్లయితే అది ఏ టెస్ట్ బట్టి చేయాలి అన్న విషయాలు ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఓకే, అందులో 7 టెస్ట్లు అనేవి ఓవరాల్గా మనకు ఉంటాయి. సో ఆ 7 టెస్ట్లో ఫస్ట్ నుంచి మనం చూసుకుందాం. ఈ నెసెసరీ థీరం యొక్క స్టేట్మెంట్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్, బాగా యూజ్ చేస్తాం. నెక్స్ట్ వన్ జియోమెట్రిక్ సిరీస్. ఆ 7 టెస్ట్లు కూడా ఒకసారి చెప్పుకుందాం. జియోమెట్రిక్ టెస్ట్ ఆర్ జియోమెట్రిక్ సిరీస్ టెస్ట్ ఏదైనా మనం అదే విషయం చెప్పుకుంటాం. ఓకే, సమ్మేషన్ n is equals to 1 to infinite r power n minus 1 equals to 1 plus r square plus 1 infinite is geometric series if ఇలా ఫస్ట్ వన్ అంటే r వాల్యూ ఎలా ఉంటే అది కన్వర్జెంట్ అవుతుంది. 0 less than r less than 1, then summation r power n minus 1 is convergent. ఓకేనా? నెక్స్ట్ r greater than or equals to 1, that implies summation r power n minus 1 is divergent. లేదు మేడం ఇలానే రాసుకోవాలా, r power n minus 1 ఎగ్జిస్ట్ అవ్వకపోతే అన్నట్లయితే r సమ్మేషన్ n is equals to అంటే r power n అన్న. r power n అంటే మనకు ఫస్ట్ టర్మ్ ఏం రావాలి, 1 రావాలి. 1 రావాలి అంటే r వాల్యూ 1 వేసాం అనుకోండి, r వస్తుంది కదా. సో 1 రావాలి అంటే n is equals to ఎంత వేయాలి, స్టార్టింగ్ 0 to ఇన్ఫినిట్ అనేది రాసుకుంటాం. 1 ప్లస్ r స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ ఇన్ఫినిట్ is geometric series if in the first one mod r is less than 1 అయినట్లయితే then summation r power n is convergent. Next one mod r is greater than or equals to 1 అయినట్లయితే summation r power n is divergent. ఓకేనా? ఇది ఫస్ట్ సిరీస్. నెక్స్ట్ వచ్చేసరికి ఆక్సిలరీ సిరీస్. ఆక్సిలరీ సిరీస్ ఆర్ పీ టెస్ట్. ఆల్రెడీ మనకి బిఫోర్ అకాడమిక్ ఇయర్ ఎగ్జామ్లో ఏంటి అంటే డైరెక్ట్గా మనకి ఆక్సిలరీ సిరీస్ అనే మనం క్లాస్లో చదువుకున్నప్పుడు ఎక్కువ చదువుకుంటాం నాన్న. సో ఆ ఆక్సిలరీ సిరీస్లో వాడు ఇవ్వలే, పీ టెస్ట్ అని ఇచ్చాడు. చాలామంది అంటే కన్ఫ్యూజ్ అయిపోయారు పీ టెస్ట్ అంటే ఏంటి అని చెప్పి. సో ఈజీగా మనం దాన్ని ఐడెంటిఫై చేయొచ్చు, ఎందుకంటే మనకు ఫార్ములాలో ఉన్నది పీ అని ఉంటుంది. సో ద సిరీస్ సమ్మేషన్ n is equals to 1 to infinite 1 by n power p. సో 1 by n power p is equals to హియర్ ఏం మారుతుంది అంటే n వాల్యూస్ మారుతాయి. సో n is equals to 1 వేసాన్ అంటే ఏమవుతుంది 1 power p ప్లస్ 1 by 2 power p ప్లస్ 1 by 3 power p ప్లస్ 1 ఇన్ఫినిట్. p బిలాంగ్స్ టు ఏమవుతుందన్న ఎనీ పాజిటివ్ రియల్ నెంబర్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. ఓకే, ఈజ్ ఆక్సిలరీ సిరీస్ if ఇందులో ఫస్ట్ p గ్రేటర్ దాన్ 1. సో p గ్రేటర్ దాన్ 1 అయినట్లయితే సమ్మేషన్ 1 by n పవర్ p అనేది ఏమవుతుంది అంటే ఈజ్ కన్వర్జెంట్ అనేది అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ p లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 1, then summation 1 by n power p is divergent. సో ఎలా ఉండాలి అయితే ప్రాబ్లం 1 by n పవర్ pలా ఉండాలన్నమాట. p బిలాంగ్స్ టు rలో ఉంటుంది. సో ఇప్పుడు మనం బేస్ అనేది దేని మీద బేస్ అయి ఉంటుంది,
పీ మీద బేస్ అయ్యి ఉంటుంది. పీ గ్రేటర్ దాన్ 1 అయితే కన్వర్జెంట్, పీ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 1 అయితే డైవర్జెంట్. ఓకేనా? సో నెక్స్ట్ వన్ చూద్దాం, కంపారిజన్ టెస్ట్. Comparison test. So here two series అనేవి ఎగ్జిస్ట్ అవుతాయి. అంటే సమ్మేషన్ UN and summation VN are positive series of positive times of series, positive times of series, and UN is less than or equals to K into VN for K belongs to R ఇందులో ఫస్ట్ది సమ్మేషన్ VN is convergent, అంటే here VN is convergent. That implies summation UN is also convergent. Okay, next summation UN is divergent. That implies summation VN is divergent. Okay, next limit comparison test. Limit comparison test. If summation UN and summation VN are positive times of infinite series, positive times of infinite series, and లిమిట్ UN by VN ఇచ్చిన సిరీస్ కూడా అలాగే ఉండాలన్న న్యూమరేటర్ డినామినేటర్ ఎగ్జిస్ట్ అయినట్లయితే దాన్ని లిమిట్ కంపారిజన్ టెస్ట్లో మనం ప్రాబ్లమ్స్ చేస్తాం. లిమిట్ UN by VN ఈజ్ ఈక్వల్స్ టు L నాట్ ఈక్వల్స్ టు 0, దెన్ సమ్మేషన్ UN అండ్ సమ్మేషన్ VN బోత్ ఆర్ కన్వర్జెంట్ are divergent together. ఓకేనా? సో ఏంటి అంటే ఇప్పుడు లిమిట్ కంపారిజన్ టెస్ట్ చేయాలి అంటే ప్రాసెస్ ఏంటైతే మనకి న్యూమరేటర్ డినామినేటర్ టూ సిరీసెస్ అనేవి ఎగ్జిస్ట్ అయినట్లయితే దానికి మనం లిమిట్ ఫైండ్ అవుట్ చేస్తే అది L నాట్ ఈక్వల్స్ టు 0, దెన్ సమ్మేషన్ UN అండ్ సమ్మేషన్ VN బోత్ ఆర్ కన్వర్జెంట్ ఆర్ డైవర్జెంట్ టుగెదర్. ఒకదాని మీద ఒకటి బేస్ అయి ఉంటుందన్నమాట. సో మనం ప్రాసెస్లోకి వెళ్ళిన తర్వాత వాటి యొక్క ప్రాబ్లమ్స్ అనేవి ఎలా ఉంటాయి ఏంటి అనేది చూద్దాం. నెక్స్ట్ వన్ Cauchy's nth root test. Cauchy's nth root test. ఓకేనా? If summation UN is positive times of infinite series and limit UN power 1 by n is equals to L. So if L less than 1 అయినట్లయితే then summation UN is convergent.
నెక్స్ట్ వన్, ఇఫ్ L గ్రేటర్ దాన్ 1 అయినట్లయితే సమ్మేషన్ UN ఈస్ డైవర్జెంట్. ఓకే, ఇఫ్ L ఈజ్ ఈక్వల్స్ టు 1 అయినట్లయితే టెస్ట్ ఫెయిల్. సో ఇప్పుడు మనం కోషిషన్ త్రూట్ టెస్ట్ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి అనుకున్నట్లయితే పవర్ ఎన్లో ఉంటాయి. ఏదైనా ఒక సిరీస్ ఇచ్చాడు అంటే పవర్ ఎన్లో ఎగ్జిస్ట్ అవుతుంది. దానికి మనం లిమిట్ UN పవర్ 1/n అనేది ఫైండ్ అవుట్ చేసి ఈక్వల్స్ టు L అనేది ఒక ఫైనైట్ వాల్యూ వస్తుంది. అదనేది ఈజ్ లెస్ దాన్ 1 అయితే కన్వర్జెంట్, ఈజ్ గ్రేటర్ దాన్ 1 అయినట్లయితే డైవర్జెంట్. ఈక్వల్స్ టు 1 వచ్చింది అనుకోండి టెస్ట్ ఫెయిల్ అని రాస్తాం. నెక్స్ట్ వన్ వచ్చేసరికి D'Alembert's రేషియో టెస్ట్. D'Alembert's రేషియో టెస్ట్. Summation UN is positive times of summation UN is positive times of series and limit UN plus 1/UN is equals to L. సో ఇది కండిషన్. ఇప్పుడు ఈ L అనేది ఎలా ఉంటే కన్వర్జెంట్, ఎలా ఉంటే డైవర్జెంట్ అనేది చూద్దాం. ఫస్ట్ వన్, ఇఫ్ L లెస్ దాన్ 1 అయినట్లయితే సమ్మేషన్ UN ఈజ్ కన్వర్జెంట్. నెక్స్ట్ సెకండ్ పాయింట్, ఇఫ్ L గ్రేటర్ దాన్ 1 అయినట్లయితే సమ్మేషన్ UN ఈజ్ డైవర్జెంట్. ఆర్ L ఈజ్ ఈక్వల్స్ టు 1 అయితే ఏంటి మేడం? సో బిఫోర్ కండిషన్ లాగే L ఈక్వల్స్ టు 1. ఇఫ్ L ఈజ్ ఈక్వల్స్ టు 1 అయినట్లయితే సమ్మేషన్ లేదు డైరెక్ట్ టెస్ట్ ఫెయిల్. సో హియర్ మనకి బిఫోర్లో L ఈజ్ ఈక్వల్స్ టు 1 అయితే టెస్ట్ ఫెయిల్ అని రాస్తున్నాం బిఫోర్ టెస్ట్లో. సో ఇక్కడ ఏంటి అంటే టెస్ట్ ఫెయిల్ అని వచ్చింది అనుకోండి, మళ్ళీ మనం ఇంకొక టెస్ట్ అనేది యూజ్ చేస్తాం. ఏంటి అంటే బై యూజింగ్ ర్యాబీస్ టెస్ట్ అన్న. ర్యాబీస్ టెస్ట్ ఏదో ఒకటి అంటారు. సో లిమిట్ n ఇంటూ 1 మైనస్ ఆల్రెడీ UN ప్లస్ 1/UN కడతాము. సో దానికి ఫార్ములా లిమిట్ n ఇంటూ 1 మైనస్ UN ప్లస్ 1/UN ఈజ్ ఈక్వల్స్ టు L. సో ఇఫ్ L లెస్ దాన్ 1 L గ్రేటర్ లెస్ దాన్ 1 అయినది అనుకోండి సమ్మేషన్ UN ఈజ్ డైవర్జెంట్ అవుతుంది. అపోజిట్. ఇఫ్ L గ్రేటర్ దాన్ 1 అయినది అనుకోండి సమ్మేషన్ UN ఈజ్ కన్వర్జెంట్. సో ఇప్పటి వరకు మనం L లెస్ దాన్ 1 అయితే కన్వర్జెంట్, L గ్రేటర్ దాన్ 1 అయితే డైవర్జెంట్ అని చెప్పుకున్నాం. ఈ ర్యాబీస్ టెస్ట్ వచ్చేసరికి ఏంటి అంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. L లెస్ దాన్ 1 అయితే డైవర్జెంట్, L గ్రేటర్ దాన్ 1 అయితే కన్వర్జెంట్. ఓకేనా? సో ఈ టెస్ట్ ఎప్పుడు మేడం యూజ్ చేస్తాము అన్నట్లయితే సిరీస్ కానీ ఆర్ ఫ్యాక్టోరియల్స్ కానీ వచ్చినట్లయితే ఏం చేస్తాము అంటే సిరీస్ ఆర్ ఫ్యాక్టోరియల్స్ వచ్చినట్టయితే ఉన్న దాంట్లో ఏం చెప్తాము అన్నట్లయితే దాన్ని ర్యాబీస్ టెస్ట్ అనేది యూజ్ చేస్తాం. ఓకేనా? సో మనకి ప్రాబ్లమ్స్ అనేవి అన్నీ ఇలానే ఇస్తాడు అన్న. సో దాన్ని బట్టి బేస్ చేసుకొని ఏదైతే సిరీస్ ఇస్తాడో ఆ సిరీస్ అనేది ఏ టెస్ట్లో మనం చెక్ చేసుకోవాలో చూసుకొని మనం అది కన్వర్జెంటా డైవర్జెంటా చెప్తాం. నెక్స్ట్ వచ్చేసరికి ఆల్టర్నేటివ్ సిరీస్ చూద్దాం.
మీకు ఆల్రెడీ ఆల్టర్నేటింగ్ అంటే తెలుసు. ఆల్టర్నేటింగ్ అంటే ప్లస్ మైనస్ అంటాం కదా. సో అదే ఆల్టర్నేటింగ్ సిరీస్. అంటే ఇది మనం సిరీస్లో ఎలా రాస్తాం మేడం? ఆల్టర్నేటివ్ సైన్ అంటాం కదా. సో అదే సమ్మేషన్ n ఈజ్ ఈక్వల్స్ టు 1 to infinite -1 హోల్ పవర్ n-1 into un ఈజ్ ఈక్వల్స్ టు u1 ప్లస్ n ఈజ్ ఈక్వల్స్ టు 1 సబ్స్టిట్యూట్ చేస్తున్నాను అంతే. 1 వేసాం అనుకోండి, 1 - 1 0 కదా. సో ఎనీథింగ్ పవర్ 0 1. సో 1 into u1 ప్లస్ నెక్స్ట్ n ఈజ్ ఈక్వల్స్ టు 2 అండి. 2 - 1 1 అంటే -1 హోల్ పవర్ 1 అంటే ఎంత వస్తుందమ్మా? మైనస్ వస్తుంది. సో u1 - u2 ప్లస్ u3 - u4 ప్లస్ ఆన్ ఇన్ఫినిట్ ఈజ్ సెడ్ టు బి ఆల్టర్నేటింగ్ సిరీస్. ఓకే, ఈ ఆల్టర్నేటింగ్ సిరీస్ మీద బేస్ అయ్యే మనకి ఇక్కడ సిరీస్ ఎలా ఎగ్జిస్ట్ అవుతుంది నెక్స్ట్ అంటే లైబ్నిజ్ టెస్ట్ నన్ను, అందుకోసం అది చెప్తున్నాను. లైబ్నిజ్ టెస్ట్. సో ఇది ఎలా ఉంటుంది అంటే లెట్ సీక్వెన్స్ un ఈజ్ పాజిటివ్ టైమ్స్ ఆఫ్ sequence if ఇందులో ఫస్ట్ ఎలా ఉంటుంది సిరీస్ అనేది ఎలా ఎగ్జిస్ట్ అయితే అది కన్వర్జెంట్ అని చెప్పేస్తాం. ఫస్ట్ మనం ఏం సాటిస్ఫై చేయాలంటే ఇచ్చిన సిరీస్ని u1 > u2 > u3 > సో ఆన్. సో సెకండ్ ఇంకేం సాటిస్ఫై చేయాలి అంటే లిమిట్ un ఈజ్ ఈక్వల్స్ టు 0 అవ్వాలి. దెన్ the alternating series summation -1 హోల్ పవర్ n-1 into un ఈజ్ కన్వర్జెంట్ అని చెప్తాం. ఓకే, ఏం చెప్పాలి అయితే ద ఆల్టర్నేటింగ్ సిరీస్ అనేది ఇచ్చినట్లయితే ఆల్టర్నేటింగ్ సిరీస్ ఎలా ఎగ్జిస్ట్ అవ్వాలి? ఫస్ట్ వన్ వచ్చినట్లయితే అది డిక్రీజింగ్ సీక్వెన్స్ అని చూపించాలి. సో డిక్రీజింగ్ సీక్వెన్స్ అని చూపిస్తూ దాని యొక్క లిమిట్ అనేది ఏమవ్వాలి అంటే 0 అవ్వాలన్న. సో లిమిట్ un ఈజ్ ఈక్వల్స్ టు 0 అయినట్టయితే దెన్ ఆ ఆల్టర్నేటింగ్ సిరీస్ ఏమవుతుంది అంటే కన్వర్జెంట్ అవుతుంది. సో నెక్స్ట్ వన్ అబ్సల్యూట్ కన్వర్జెంట్ చూద్దాం. absolute convergent. సో దీని యొక్క డెఫినేషన్ ఎలా ఉంటుంది? ద సిరీస్ summation un is said to be absolute కన్వర్జెంట్. సో అబ్సల్యూట్ కన్వర్జెంట్ చెప్పాలి అంటే ఏ విధంగా చెప్తాం మేడం అన్నట్లయితే ఏమవ్వాలి అంటే సమ్మేషన్ మాడ్ un అనేది కన్వర్జెంట్ అవ్వాలన్నమాట. ఈజ్ కన్వర్జెంట్. ఓకేనా? సో un అనేది కన్వర్జెంట్, దాని యొక్క మాడ్యులస్ కూడా ఏమవ్వాలి అన్నట్లయితే కన్వర్జెంట్ అవ్వాలన్న. అప్పుడు దాన్ని ఏం చెప్తాము అంటే అబ్సల్యూట్లీ కన్వర్జెంట్ అని చెప్తాం. నెక్స్ట్ వన్ కండిషనల్ కన్వర్జెంట్. లాస్ట్ కండిషన్ ఇదేనన్నా, కండిషనల్ కన్వర్జెంట్. సో ఇఫ్ summation un is divergent and summation un is divergent and summation mod un is convergent, then summation un is said to be
కండిషనల్ కన్వర్జెంట్. అంటే ఇదేమవ్వాలి, యూఎన్ అనేది సమ్మేషన్ యూఎన్ అనేది డైవర్జెంట్ అయ్యి నాడ్ యూఎన్ అనేది కన్వర్జెంట్ అయింది అనుకోండి, దాన్ని ఏం చెప్తాము అన్నట్లయితే కండిషనల్ కన్వర్జెంట్ అని చెప్తాం. హియర్ మనం ప్రాబ్లమ్స్ అనేవన్నీ ఏం చేస్తాము అంటే ఈ సిరీస్ అనేవి అప్లై చేస్తూ, అంటే ఇచ్చిన సిరీస్ అనేది ఏ టెస్ట్లో చేయాలి అనేది మనం ఏదైతే స్టేట్మెంట్స్ అనేవి నేర్చుకుంటామో ఆ స్టేట్మెంట్స్ బట్టి అందులో ఏ టెస్ట్లోకి మనం అయితే చేస్తే అది కన్వర్జెంట్ డైవర్జెంట్ ఫైనట్గా చెప్పగలం అనేది మనం తెలుసుకొని ప్రాబ్లం అనేది చేసుకుంటాం. ఓకేనా. ఫస్ట్ మనకు రావాల్సినవి ఈ టెస్ట్ ఫర్ కన్వర్జెన్సెస్ అనేవి, టెస్ట్లు అనేవి 7 టెస్ట్లు మనకు ఫస్ట్ మైండ్లో ఉండాలన్న. అలా అయినట్లయితేనే ఏదైతే టెస్ట్ మనం తీసుకుంటామో ఆ టెస్ట్ అనేది పెర్ఫెక్ట్గా మనం ఇచ్చిన ప్రాబ్లం అనేది పెర్ఫెక్ట్గా చేయగలుగుతాం. ఓకేనా. 7 టెస్ట్లు మనకు డిఫరెన్సెస్ అనేవి తెలియాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఆ డిఫరెన్సెస్ అనేవి తెలిస్తేనే మనం ఈ టాపిక్ అనేది ఈజీగా చేయగలుగుతాం. ఈజీగా 15 మార్క్స్ అనేవి మనం గెయిన్ చేయగలుగుతాం. చాలా ఈజీ టాపిక్ కూడా, కొంచెం కన్ఫ్యూజ్గా ఉన్నా ఈజీగా ఉంటాయి. ఓకేనా. అన్నీ ఏవైతే మనం టెస్ట్లు ఉంటాయో వాటి బేస్ మీదే చేసుకుంటాం. ఓకే. కొంచెం ఇంపార్టెంట్ టాపిక్ నాన్న, జాగ్రత్తగా కూడా చేయాల్సిన టాపిక్ ఇది. 15 మార్క్స్ ఈజీగా గెయిన్ చేస్తాం. ఓకే.